హేమ చౌదరి అని చెప్పేసి మీరు రీసెంట్గా చూసే ఉంటారు, బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్. హాయ్ అండి. హాయ్ మా. సో ఇన్స్టాలో అయితే మంచి ఫేమ్ ఉంది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ రీల్స్ చేయడం అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే మా ఫ్యామిలీస్లో అలా ఏంటి అంటే ఇట్లా వీడియోస్ అది చేస్తే ఊరుకోరు కదా, నేను భయపడను. ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి, ధైర్యంగా ఆడపిల్లలు ముందడుగు వేయాలి. ఆడపిల్లలనే కాదు, మా ఏజ్ వాళ్ళు కూడా. సో మీరు ఏదైనా మంచి డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. ప్రేమ ప్రేమ ప్రేమ, నా ఇలాఖాలో ప్రేమ అన్న మాట నాకు వినపడాలి. ఒక్కొక్కడిని టుకుడాలు టుకుడాల కింద నరుకుతా నీ తల్లి. ఫస్ట్ మీకు అంటే పాపులారిటీ తెచ్చిన వీడియో ఇది? వనస్థలీపురంలో తిరుగుతున్న అడవి పంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఒక సీరియల్ అనుకుంటున్నారు, మంచి క్యారెక్టర్ వచ్చి సెటిల్ అయిపోతారు ఇంకా లైఫ్లో అనిపించినప్పుడు కమిట్మెంట్ అనేది మధ్యలోకి వస్తే ఏం చేస్తారు? కమిట్మెంట్ అనేది మధ్యలోకి వస్తే అంటే అది చెప్పాను కండి, అది మన ఇప్పటి వరకు ఉన్న ఇది, అప్పుడు వస్తే అప్పుడు చూద్దాం. ఏదో అంటే చక్కగా సంసారం చేసుకోవచ్చు కదా. నీకు మొగుడు లేడా, ముసిల్దా, నీకెందుకు, నీ వయసు ఏంటి, నీ డ్రెస్లు ఏంటి, అసలు ఒకటి కాదు 100 వస్తాయి. నేనంటే ఒక రకంగా మాట్లాడితే అమ్మాయిల కన్నా అబ్బాయిలే మంచోళ్ళు అంట. ఒక్కొక్క మరి హస్బెండ్ విషయంలో అబ్బా ఫైట్ చేసేస్తాను. అలా అని చెప్పేసి రెగ్యులర్గా ఉన్నామనుకో, రోజు తిన్న ఫుడ్ తింటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. నాకు యూఎస్ అవన్నీ ఎందుకు ఇష్టం అంటే అక్కడ మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు. మీరు ఇంత క్యూట్గా ఉన్నారు కదా, ఎవరైనా ప్రపోజ్ చేశారా ఆఫ్టర్ మ్యారేజ్? విపరీతంగా నా దేవత నువ్వు, ఒక్కసారి మాట్లాడరా, నిన్ను లవ్ చేస్తున్నాను రా. ఇవి చూసినప్పుడు మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? ఏం లేదు, పో అంటారు. కుళ్ళుకుంటారా ఎప్పుడైనా? అమ్మా చాలా చాలా. ఏమంటారు జలస్ అయినప్పుడు? ఇంట్లో మాత్రం పేడ తట్టలే నైట్ వేసుకొని తిరుగుతావు, రీల్స్ చేయాలంటే మాత్రం చక్కగా రెడీ అవుతావు అని. అది కామన్. అది మన ఆడవాళ్ళు ఏంటంటే ముందు నైట్ అభ్యా అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, నైటీలో ఉన్న సుఖం ఎందులోనూ ఉండదు.